పిల్లల కోసం వేలాది మంది దంపతులు ఆ తల్లికి మొక్కుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆ అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉంటారు. పిల్లల ఆరోగ్యం కోసం అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇంతటి మహిమానిత్వమైన అమ్మవారి ఆలయం విశాఖ మహానగరంలోని జ్ఞానాపురం సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ రాజకీయ నాయకులు దశాబ్దాలుగా హామీలు ఇస్తున్నారే కానీ అమలు చేయడం లేదు. అమ్మవారి ఆలయాన్ని విస్తరించాలంటూ లక్షలాది మంది భక్తులు కోరుతున్నారు. విశాఖ మహానగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే తప్పనిసరిగా పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ ఎర్నిమాంబను దర్శించుకుంటే తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని మరికొంతమంది తల్లిదండ్రులు విశ్వసిస్తూ ఉంటారు. పిల్లలు అనారోగ్యం బారిన పడితే శ్రీ ఎర్నిమాంబను దర్శించుకుంటే ఉపశమనం చేకూరుతుందని మరెంతో మంది భక్తులు నమ్ముతుంటారు. ఇలాంటి భక్తి ప్రపత్తులతో వేలాది మంది భక్తులు విశాఖ మహానగరంలోని జ్ఞానాపురం వద్ద గల శ్రీ ఎర్నిమాంబ ఆలయానికి వస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో కనీసం 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చి అక్కడే వంటవార్పు చేసుకొని భోజనాలు చేసి సంతృప్తిగా తిరుగు పయనమవుతారు. 1947 నుండి శ్రీ ఎర్నిమాంబ ఆలయానికి భక్తుల రాక ఇలాగే కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దేవత శ్రీ ఎర్నిమాంబ ఆలయానికి వచ్చే భక్తులను అక్కడ వసతులలేమి ఇబ్బందులకు గురిచేస్తుంది. BRTS రోడ్డు మధ్యలో ఈ ఆలయం ఉండడంతో వాహనాల రాకపోకల కారణంగా అమ్మవారి దర్శనం కూడా సరిగ్గా జరగక భక్తులు అవస్థలు పడుతుంటారు. గుడి పక్క నుంచి ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు చేయాల్సి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజున వచ్చే వేలాది మంది భక్తులు అక్కడ వంటవార్పు చేసుకోవడానికి స్థలం చాలక యాతన పడుతుంటారు. దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్న ఎర్నిమాంబ ఆలయానికి మరికొంత స్థలం కేటాయించి తమ ఇబ్బందులు తొలగించాలని భక్తులు దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నా వారి ఆశ నెరవేరడం లేదు. సమీపంలో రైల్వే శాఖ భూమిని తీసుకొని సరైన వసతులు కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులు అభ్యర్థిస్తున్నప్పటికీ సంబంధిత పెద్దలు పట్టించుకోవడం లేదు. అయితే ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం శ్రీ ఎర్నిమాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుప్పిస్తుంటారు. ఆ తరువాత మామూలుగా మర్చిపోవడం పరిపాటుగా మారింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ ఎర్నిమాంబ ఆలయ అభివృద్ధిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇదిలా ఉండగా శ్రీ ఎర్నిమాంబ ఆలయం సమీపంలోని రైల్వే భూముల్లో ఇటీవల అధికారులు కొత్త నిర్మాణాలు చేపట్టారు. దీంతో రైల్వే భూమి అమ్మవారి ఆలయానికి వచ్చే అవకాశం ఇక లేనట్లేనని భక్తులు భావిస్తున్నారు. గుడి సమీపంలోని ఖాళీ స్థలంలో రైల్వే అధికారులు చేపట్టిన నిర్మాణాలు పూర్తయితే అమ్మవారి భక్తులకు కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. అక్కడ కార్యాలయాలకు వచ్చే అధికారులు, ప్రయాణికులతో ఆ ప్రాంతం మరింత రద్దీగా మారుతుంది. ఇప్పటికే అంతంత మాత్రం ఉన్న శ్రీ ఎర్నిమాంబ ఆలయ పరిసరాలు మరింత ఇరుగ్గా మారుతాయి. మరోవైపు అమ్మవారి ఆలయాన్ని మరో చోటుకు మార్చడానికి చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలమయ్యాయని భక్తులు చెబుతున్నారు. అమ్మవారు అక్కడి నుంచి మరో చోటుకు తరలడానికి ఇష్టంగా లేరని దీన్ని బట్టి అర్థమవుతుందని ప్రభుత్వం చొరవ చూపి రైల్వే అధికారులను ఒప్పించి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి భక్తులు కోరుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ దీనికోసం కృషి చేయాలని కోరుతున్నారు.